ఏడుపు ఉండకూడదు. దేవుళ్ళం అయిన మనం అంతా కూడా జీవుడిలా జీవితం అనే ఈ నాటకరంగంలో నిరంతరం మన పాత్రలను పోషిస్తూ ఉంటాం. తల్లిగా, తండ్రిగా, కొడుకుగా, కూతురుగా, చెల్లిగా, అక్కగా, అన్నగా, తమ్ముడిగా రకరకాల పాత్రలను రసవత్తరంగా పోషిస్తూ నాటకం అయిపోగానే పారితోషికం తీసుకుని వెళ్లిపోయే కళాకారుల్లా ఏదో ఒకనాడు మనమంతా కూడా అనుభవ జ్ఞానం అనే పారితోషికంతో ఈ జీవితంలోంచి నిష్క్రమిస్తాం. ఇంకొక నాటకంలో ఇంకొక వైవిధ్యభరితమైన పాత్ర కోసం ప్రణాళికలు వేస్తూ పైలోకాలలో కొంతకాలం ఉంటాం. ఇదంతా మరచిపోయి నాటకమే శాశ్వతం అనుకుని నా భార్య, నా మొగుడు, నా పిల్లలు అనుకుంటూ 7 జన్మల బంధాలుగా వారితో పెనవేసుకుని పోవడం మూర్ఖత్వం, మరి అజ్ఞానం. కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిన అభిమన్యుడి కోసం ఏడుస్తున్న అర్జునుడిని శ్రీకృష్ణుడు పైలోకాలకు తీసుకుని వెళ్లి అక్కడ అతనికి హాయిగా ఉన్న అభిమన్యుడిని చూపించాడు.